ఇప్పటి వరకు మనం సరి అయిన జీవనం లేదా రైట్ లివింగ్ కింద బరీ బరీ నా కాయిబా హవక్ నా బోలీబా అన్న సూత్రాలను చూసాం. ఇప్పుడు మూడో సూత్రం టబకీన చాలీబా. ఇది అహింసకు సంబంధించిన సూత్రం. టబకీన చాలీబా. కాళ్ళను టపటపా నేలకేసి కొడుతూ నడవకు, శబ్దం చేస్తూ నడవకు, జీవితంలో శబ్దాలు చేయకు. నీవు వెళ్తుంటే ఎవరికి తెలియకూడదు నువ్వు వెళ్తున్నావనేది. అంత నిశ్శబ్దంగా నీ జీవిత ప్రయాణం చేయి. పరమాత్మ తత్వం అదే. పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ ఎక్కడా కనిపించాడు. దీనినే ఉపస్థితి అనుపస్థితిగా ఉండటం అంటారు. ఉంటూనే లేనట్లుగా ఉండటం. అనుపస్థితిగా ఉంటూ ఉపస్థితిలో ఉన్నాడు. అదే పరమాత్మని కళ. శూన్యంలోనే పూర్ణంగా ఉన్నాడు. ఇదే జీవిత కళ. నీవు సాధారణంగా ఉండు, అతి సామాన్యునిగా ఉండు, అప్పుడే అసామాన్యుని అవుతావు. నేను అసామాన్యుని గొప్పవాణ్ణి అని ప్రదర్శించుకోవాలనుకున్నావా, నీవు ఏమీ కాలేవు. నీ జీవిత ప్రయాణంలో అహంకారంతో ప్రవర్తించకు. నీ అహంకారాన్ని ప్రదర్శించే ఏ పని చేయకు. అహంకారాన్ని ప్రదర్శిస్తే హింసే అవుతుంది. ఒకడు నీకు 10 సార్లు నమస్తే పెట్టి 11సారి పెట్టకపోతే వాడిపై నీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకో. ఇదంతా హింసే. వాడిని హింసించడం కన్నా నిన్ను నీవే ఎక్కువగా హింసించుకుంటావు. వాడు 11సారి ఎందుకు నమస్తే పెట్టలేదని 10 సార్లు అనుకుంటావు, 10 సార్లు బాధపడతావు. నిన్ను నీవు గమనించుకో. దారిలో ఎవరూ లేకపోతే సహజంగా నడుస్తావు, అక్కడ ఏ శబ్దం చేయవు. దారిలో ఎవరన్నా ఉంటే ఇంకో విధంగా నడుస్తావు. నిన్ను ఎవరైనా గమనిస్తున్నారు అనిపిస్తే చాలు, నీ నడక తీరే మారుతుంది. శబ్దాలను చేస్తావు. ఇంకా సపోజ్ అందమైన స్త్రీలు ఎదురైతే క్రాప్ సరి చేసుకుంటావు, టక్కు టైలర్ను సర్దుకుంటావు. ఇక్కడ శబ్దం అనే పదం వాడా. ఇక్కడ శబ్దం అంటే దాని అర్థం నేను ఉన్నాను అని ప్రదర్శించుకోవడం. శబ్దం యొక్క అర్థం ఏంటంటే నేను అందరి దృష్టిలో కేంద్రం కావాలి అన్న ప్రవర్తన. అందరి దృష్టి నాపైనే ఉండాలి. మళ్ళీ ఒకసారి, ఇక్కడ శబ్దం అంటే నేను ఉన్నాను అని ప్రదర్శించుకోవడం. శబ్దం యొక్క అర్థం ఏంటంటే నేను అందరి దృష్టిలో కేంద్రం కావాలి అన్న ప్రవర్తన. అందరి దృష్టి నాపైనే ఉండాలి అన్న ప్రవర్తన. ఎందుకంటే నీ అహంకారం ఎప్పుడు ఇతరుల ధ్యాస, ఇతరుల దృష్టి నీపైనే ఉండాలని కోరుకుంటుంది. నీ అహంకారానికి బలం, పోషణ ఇతరులు నిన్ను గమనించడమే, ఇతరులు నిన్ను గుర్తించడమే, ఇతరులు నీకు నమస్కరించడమే, ఇతరులు నిన్ను గౌరవించడమే. ఇతరులు నిన్నెవరైనా పట్టించుకోకపోతే అంటే ఉపేక్షిస్తే నీవు చాలా దుఃఖపడతావు, బాధపడతావు. పిల్లల రాజనీతి అంతా ఇదే. టపక్ టపక్ అని నడుస్తారు. ఏయ్ నేనున్నాను అని మనకు గుర్తు చేస్తుంటారు. నన్ను పట్టించుకో అని గుర్తు చేస్తారు. ఇక పెద్ద పిల్లలంటే 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసున్నవారు. వాళ్ళు కూడా పిల్లలే, పెద్ద పిల్లలు. అంటే హైదరాబాద్కో ఢిల్లీకో పరిగెత్తారు, హల్చల్ చేస్తారు. ఏదైనా గుర్తింపు ఉన్న పదవి దొరకాలని. మీడియా ముందు హల్చల్, టపక్ టపక్ అని నడుస్తారు. పేపర్ ముందు అంతే, టపక్ టపక్ అని నడుస్తారు. నేను ఉన్నాను అని అందరికీ గుర్తు చేయటానికి. ఎప్పటి వరకు నీవు ఇతరుల దృష్టిని నీ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తావో అప్పటి వరకు నీవు పిల్లవాడివే. నీవన్నీ పిల్ల చేష్టలే. ఈ సృష్టిలో ఒక మనిషి తప్ప అన్నీ నిశ్శబ్దంగా వేటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. ఎవరైనా నీ ఇంటికి గెస్టులు వస్తుంటే నీ పిల్లలకు చెబుతావు, అల్లరి చేయవద్దు, బుద్ధిగా ఉండాలని. పిల్లలు కూడా అని తల ఊపుతారు, నిశ్శబ్దంగా ఉంటారు కూడా. ఎప్పటి వరకు అంటే అతిథులు వచ్చేంత వరకే. గెస్ట్లతో నీవు మాట్లాడుతుంటే వాళ్ళ టపక్ టపక్లను చూడాలి. డాడీ తమ్ముడికి ఇచ్చాడు, లేదా వాడు టీవీ సౌండ్ వేస్తాడు, లేదా మధ్యలో జోక్యం చేసుకొని వాడి స్కూల్ కబుర్లు చెప్తాడు, లేదా నాకు ఆకలి అవుతుంది ఐస్ క్రీమ్ కొనిపెట్టు, ఆడికి ఆకలి అవుతుంది ఐస్ క్రీమ్ కొనిపెట్టు. నీకు అనిపిస్తుంది ఇప్పటి వరకు శాంతంగా ఉన్న పిల్లలకు అకస్మాత్తుగా ఏమైంది, ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారని. ఏమీ లేదు. పిల్లలు రాజనీతిజ్ఞులయ్యారు, పొలిటీషియన్స్ అయ్యారు. పిల్లవాడి ప్రయత్నం అంతా వచ్చిన అతిథి దృష్టిని ఆకర్షించాలని, అతిథి యొక్క దృష్టి తనపైయే ఉండాలని చిత్ర విచిత్ర శబ్దాలు ప్రయత్నాల ఫలితమే ఆడు నిశ్శబ్దంగా ఉండకపోవడం. దీన్నే అటెన్షన్ ప్రొవోక్ అంటారు. పిల్లల ప్రవర్తన లాగానే పెద్దల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అహంకారానికి ప్రౌఢత అనేది ఉండదు.
అహంకారం ఎప్పుడు బచకానియే, చిన్నపిల్లల ప్రవర్తనలాగానే ఉంటుంది. మహావీరుడు ధర్మం సర్వశ్రేష్ఠ మంగళం అంటాడు. మరి ధర్మం అంటే ఏమిటి అని అడిగితే అహింస సంజమో తవో అంటాడు. అహింస లోతుల్లో అర్థం యాబ్సెన్స్, అంటే నేను లేను అన్నట్లుగా ఉండగలగాలి. అదే యాబ్సెన్స్. నా ఉనికి వేరే వారి ఉనికిలో ఎటువంటి బాధ, అడ్డుతెర, విఘ్నము కలిగించదు. నేను ఎలా ఉంటానంటే లేనట్లుగానే ఉంటాను. మనం చేసే చేష్టలన్నీ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను పట్టించుకోవాలి, ఇతరులకు తెలియాలి, ఇతరులు నన్ను గుర్తించాలి. నేనున్నాను, మై హూ. నా ఉపస్థితిని ఇతరుల అనుభవంలోకి తెచ్చే ప్రయత్నాలన్నీ, చేష్టలన్నీ హింసే. నా చిన్నప్పుడు ఒక సంఘటన మీకు చెప్తాను. మేము టీ తాగడానికి మా ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్తున్నాను. మధ్యలో ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆమె ఏమో మాటల్లో ఊరికి తలను అటు ఇటు తిప్పుతూ ఉన్నది. ఇంకొక ఆమె ఏమో ముక్కును అనుకుంటా మాట్లాడుతూ ఉన్నది. నాకేం అర్థం కాలేదు. తర్వాత నా ఫ్రెండ్ సుధాకర్ నాతో అన్నాడు, నువ్వు గమనించినవా? సుధాకర్ ఎందుకంటే అతను విశ్వబ్రాహ్మణుడు, అతను తెలుసు. ఆ ముక్కు అనేదేమో కొత్తగా ముక్కు పుడక పెట్టుకుంది. ఆ చెవులు తలకాయ ఊపేయటమేమో చెవుల రింగులు పెట్టుకుంది. ఆ చెవుల రింగులు ఈమె చూడాలని, ఆమె ముక్కు పుడక ఈమె చూడాలని. కానీ ఎవరిది వాళ్ళే చూపుకోవాలని ప్రయత్నం తప్ప ఇంకోలో పట్టించుకోవట్లేదు. అంతా అయిపోయాక ఇంకొక ఆవిడతో ఈమెదే వినాలంట, ఇంకెవరిని మాట్లాడనీయదు అని 2 బూతులు తిట్టేసింది. ఇది నా చిన్నప్పటి సంఘటన. దీన్ని మనం ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. మన చేష్టలన్నీ నేను ఉన్నానని ఇతరులు గ్రహించాలి. నా ఐడెంటిటీ వాళ్ళకు తెలియాలి. ఎట్ ద సేమ్ టైం ఇతరుల ఐడెంటిటీ పట్ల నేను ఉపేక్ష వహిస్తాను. ఇతరుల ఐడెంటిటీ పట్ల నేను కేర్ నాట్గా ఉంటాను. ఇదే హింస. బాగా గుర్తుంచుకోండి. నీ ఐడెంటిటీని ఇతరులు గుర్తించాలి, కానీ ఇతరుల ఐడెంటిటీని నువ్వు గుర్తించవు. ఇదే హింస. హింసకు మూల కారణం జీవేష్ణ. జీవేష్ణ అంటే అందరూ ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం జీవించి ఉండాలి. ఈ జీవేష్ణ కారణంగానే మనిషి స్వార్థపరుడవుతున్నాడు. ఈ జీవేష్ణ కారణంగానే ఎవరు ఏమైనా పర్వాలేదు అన్నటువంటి ఆ స్వార్థంతో ఎన్ని కల్తీలో, ఎన్ని పర్యావరణాన్ని నాశనం చేసే పనులు, ఇవన్నీ కూడా ఏవి ఏమైనా పర్లేదు, పర్యావరణం ఏమైనా పర్లేదు, చుట్టూ మనుషులు ఏమైనా పర్లేదు, నేను మట్టికి జీవించి ఉండాలి, నేను మట్టికి బ్రతకాలి. కానీ నేను మరణించద్దు అన్న ఆకాంక్ష జీవేష్ణ. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జన్మతో పాటే మృత్యువు కూడా ఉంటుంది, అది నియమం. కానీ ఎలా జీవించావు అన్నది మటుకు ముఖ్యం. హింసకు ఇంకో కారణం పరిగ్రహం. అంటే ఇక్కడ భీమన్నకు కానీ మన మాస్టర్లకు ఎవరికి కానీ వస్తువులంటే విరోధం ఏమాత్రం లేదు. వస్తువులంటే విరోధం కాదు, కానీ నీకు ఒకానొక వస్తువు పట్ల ఎంత మోహం ఉన్నది, ఆ వస్తువుని ఎంతగా పట్టుకొని వేలాడుతున్నావు, ఆ మోహం, లోభం అవి హింసకు కారణం. కాబట్టి పరిగ్రహం అనేది వద్దు. వస్తువును ఉపయోగకరమైన దానిగా చూడండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోండి. అంతేగాని వస్తువు పట్ల మోహం, ఆ వస్తువు పట్ల లోభం, ఎప్పుడైతే మోహం, లోభం ఉంటాయో అప్పుడు నీకు హింస చేస్తావు. హింసకు ఇంకో కారణం మాలికియత్, యజమానిని అన్న భావన. ఇది నాది అన్న భావన. నీవు ఎప్పుడూ ఏ వస్తువుకు యజమానిని కాలేవు. ఈరోజు ఒక వస్తువు నీ దగ్గర ఉంది, అదే వస్తువు నిన్న వేరే వాళ్ళ దగ్గర ఉంది, రేపు ఇంకొకరి చేతిలో ఉంటుంది. ఉదాహరణకు ఈ భూమి నాది అంటే ఆ భూమి తల్లి నవ్వుతుంది. నీవు లేనప్పుడు కూడా భూమి ఉంది. ఇవాళ నీవు ఉంటావు, రేపు మరణిస్తావు, కానీ భూమి అలాగే ఉంటుంది. మనందరికీ యాజమాన్యం గురించి అంటే ఓనర్షిప్, మాల్కియత్ గురించి తెలుసు. మన జీవిత కాలంలో అధిక హింసకు కారణం మాలికియత్, అంటే ఇది నాది అన్న భావన, దీనికి యజమానిని అన్న భావన. ఒక పురుషుడు ఒక స్త్రీని భార్యగా చేసుకొని ఎప్పుడైతే మాలిక్ అవుతాడో ఆ భార్యలోని స్త్రీ 90% చనిపోతుంది. చంపకుండా యజమాని కాలేడు. చంపడం అంటే భౌతికంగా కాదు, చంపడం అంటే నోరు మూసుకో, నీకేం తెలుసు, నీ బోర్డు పత్రం ఏంటి, నీది కోడి మెదడు, ఇలాంటి పదప్రయోగాలు ఇంకొకరిని అనగదొక్కకపోతే వాళ్ళే వీళ్ళను అనగదొక్కుతారేమోనన్న భయం. పెళ్ళికొడుకు స్నేహితులు చెప్తారు, మొదటి రోజు నుండే భార్యను కంట్రోల్లో పెట్టుకో. అలాగే పెళ్లి కూతురికి నీ భర్తను కొంకు ముడివేసుకో.
ఇది ఒకరిపై ఇంకొకరు పెత్తనం చేయడానికి ప్రయత్నించడమే. అందుకే స్త్రీ పురుషులు సమానులే అన్నది ప్రాక్టికల్గా ఉండదు. మనకు తెలుసు చట్టసభల్లో మహిళా బిల్లులపై ఎంత గందరగోళం జరిగిందో. ఈ ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలిక్యత్, ఆకాంక్ష, జీవేష్ణ, పరిగ్రహం ఎంత పిచ్చితనంగా ఉంటుందో, మాలిక్యత లేకుండా జీవించడానికి రాజీ పడరో అప్పటి వరకు సమానత్వం అనేది సాధ్యం కాదు. ఈ సమానత్వం అనేది అహింసా ప్రపంచంలోనే సాధ్యమవుతుంది. ఈ ధర్మం, శాస్త్రం, మతం, సిద్ధాంతం నాది మాది ఇంకెవరూ ఉపయోగించకూడదు. ధనం మీదే కాదు, ధర్మం పైన కూడా మాలిక్యత. ఇది నా ధర్మం అంటాడు, ఇది నా మతం అంటాడు. అందుకే ఈ రోజున ప్రపంచంలో ధర్మం పేరిట, మతం పేరిట ఎంత హింస జరుగుతుందో మనం ప్రతిరోజు చూస్తున్నాం. తర్వాత తొందర కూడా హింసే, తొందర పోవటం కూడా హింసే. అహంకార ప్రదర్శన, జీవేష్ణ, వస్తువుల పట్ల మోహం, లోభం, మాలిక్యత్, ఇవన్నీ నేను, నాది అన్న భావన వదిలిపెట్టినప్పుడే నీవు అహింసామూర్తి అవుతావు, కరుణామయుడు అవుతావు. నీకు ఉన్న గొప్ప ఆయుధాలు ప్రేమ, కరుణ. అప్పుడే నిజమైన నిన్ను నీవు తెలుసుకుంటావు. అందుకే అహింసో పరమో ధర్మ. ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. మహాభారతంలో నాకు నచ్చిన రెండు పర్వాలు. ఒకటి అరణ్య పర్వం, రెండవది అజ్ఞాత పర్వం. మొత్తం మహాభారతం స్టోరీ అంతా ఈ అరణ్య పర్వం, అజ్ఞాత పర్వం. అరణ్య పర్వంలో పాండవులు 12 సంవత్సరాల పాటు అరణ్యంలో గడుపుతారు. ఈ అరణ్య పర్వం యొక్క దాని మూలం ఏంటంటే, అంటే దాని యొక్క మెయిన్ అర్థం ఏంటంటే, పాండవులు నాది, నా రాజ్యము, నా హస్తినాపురము, ఇవన్నీ నాది అనేది పొడగొట్టుకోవడానికి పాండవులు 12 సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడ్డారు. ఆ తర్వాత అజ్ఞాత పర్వం. ఈ అజ్ఞాత పర్వం లోపల పాండవులు పోగొట్టుకున్నది నేను అన్న భావన. ఈ అజ్ఞాత పర్వంలో విరాట కొలువులో ధర్మరాజు పేరు ధర్మరాజు కాదు, కంకుబట్టు. భీముడి పేరు భీముడు కాదు, వలలుడు. అట్లాగే అర్జునుడి పేరు బృహన్నల. అంటే నేను అనేది పొడగొట్టుకున్నారు. దానికి 1 సంవత్సరం కాలం పట్టింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, నాది అనేది కనుక మనం తీసివేయగలిగితే నేను అనేది కూడా తీసివేయబడుతుంది. అప్పుడే నీవు అహింసామూర్తి అవుతావు, అప్పుడే నీవు కరుణామయుడు అవుతావు. తర్వాత హవక్న బోలీబా, టవక్న చాలీబా. మన వాక్కు, మన నడక సరిగా లేకపోవడానికి ఇంకొన్ని కారణాలను పరిశీలిద్దాం. వీటిని మన నుండి తొలగిస్తే మన వాక్కు సత్యవాక్ అవుతుంది, మన నడక సరి అయిన జీవనం అవుతుంది. ఇవి మన ధ్యాన స్థితికి ఎంతో బలాన్ని ఇస్తాయి. 1. మనలోని బలహీనతలను మరియు అజ్ఞానాన్ని బహిర్గతం కావద్దని మనం చేసే వ్యర్థ ప్రయత్నాలు. 2వ కారణం, వాస్తవాలను అర్థం చేసుకోలేకపోవడం లేదా అర్థం కాక వాటి స్థానంలో మన సొంత అభిప్రాయాలను ఉంచి మన సొంత అభిప్రాయాలనే వాస్తవాలుగా ప్రకటించుకోవాలనుకోవడం. చిన్నప్పుడు నేను వరంగల్లో చదివేటప్పుడు కాలేజీలో నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఏదైనా మాట్లాడితే చాలు షేక్స్పియర్ రెఫరెన్సో, న్యూటన్ రెఫరెన్సో చెప్పేవాడు. తన సొంత విషయాన్ని, అంటే తన సొంత అభిప్రాయాన్ని, ఇది షేక్స్పియర్ చెప్పిండు పోయి, ఏ పుస్తకంలో చెప్పిండు అంటే నోరు వెళ్ళబెట్టేవాడు, ఆ ముఖం తేలేసేవాడు. కానీ తన సొంత అభిప్రాయాన్ని ఒక షేక్స్పియరో, ఒక బెర్నార్డ్ షానో, ఒక న్యూటనో, ఒక ఎవరో ఒకరి పేరును ఉపయోగించి తన అభిప్రాయాన్ని మాకు చెప్పాలనుకునేవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మన వాక్కు సత్యమైన వాక్కు కాలేకపోతుంది. తర్వాత ఉన్న వాస్తవం ఒకటి, కానీ మన స్వార్థం వల్ల వాస్తవాలను వక్రీకరించి చూపడం లేదా వక్రీకరించి చెప్పడం. 4వ కారణం, మన ఆంతర్యం, అంటే మన లోపల విషయాలను ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి ఒప్పుకోదు. దీనికి కారణం అది మనకు వ్యతిరేకం అవుతుందేమోనన్న భయం. ఒప్పుకోవడానికి మన అహం అడ్డుపోవడం. 5వ కారణం, మనలోని నెగటివ్ ఆలోచనలను పదిలిపరచుకోవడంలో మన తర్కం నిశ్చయించుకోవడం వల్ల. 6వ కారణం, మన బలహీనతలను, లోపాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మరియు అలా రుద్దిన వాటిని సమర్థించుకోవాలనే ప్రయత్నం. 7వ కారణం, మనం మన సహజ స్వభావం లేదా వ్యక్తిత్వంతో కాకుండా వేరే వారిని అనుకరిస్తూ అలా ఇతరులకు కనిపించాలనే ప్రయత్నం. 8వ కారణం, ఇతరుల బలవంతం వల్ల
లేదా మనం ప్రలోభ పడడం వల్ల వాస్తవాన్ని వక్రీకరించడం. 9వ కారణం మన స్వంత అభిప్రాయాలను, ఇష్టాలను ఇతరులపై రుద్ది వారిని మభ్యపెట్టడమో లేక వారిని మోసపూరితంగా లొంగదీసుకోవాలనే ప్రయత్నం. ఈ 9 కారణాలు, వీటిని గమనించండి. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఎక్కడ ఏ అంశాలలో నీవు ఇరుక్కుపోయావో గమనించు. నీకు తెలియనంతగా కొన్ని నీలో అంతర్భాగాలు కూడా అయ్యాయి, వాటిని గమనించు. నిత్య జ్ఞాన సాధన ద్వారా వాస్తవాలను అవాస్తవాలను విడదీసి వాస్తవాలను వాస్తవాలుగా చూడగలిగే స్థితికి నీవు చేరుకోవాలి. అప్పుడే మనకు ఆధ్యాత్మిక అధిరోహణం అనే వరం లభించేది. ముఖ్యంగా ఈ విషయాలను అందించిన సీనియర్ మాస్టర్ జి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ గారికి నా కృతజ్ఞతలు. నాన్నలు, నేను మీ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంతకంటే ఇంకా తేలికగా అర్థం అయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నించాను, కానీ లాభం లేదు. నిజమే, ఒక్కసారి వింటే అర్థం కాదు. నిరుత్సాహం వద్దు, వినండి, ఇవే మీకు అర్థమవుతాయి. నాకు ఈ పరిస్థితి ఎదురయ్యింది. అర్థం అయినట్లే ఉంటుంది, మళ్ళీ ఏమీ అర్థం కాదు. చాలాసార్లు రాత్రిళ్ళు ఏడ్చేశాను, కానీ సహనమే నా ఆయుధం. అర్థం అయ్యి అవగాహన కలిగినప్పుడు బోలెడంత ఆనందం. ఆ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని సెల్ ఫోన్ తీస్తే అప్పుడు సమయం రాత్రి 2 గంటల లేదా 3 గంటలు. ఆ సమయంలో ఎవరిని డిస్టర్బ్ చేయవద్దని ఊరుకునేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఆధ్యాత్మికంగా జరిగేటువంటి ప్రోగ్రెస్. నిరాశ నిరుత్సాహాలను దూరం కొట్టండి. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఇది బాగా గుర్తుంచుకోండి.